పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కాపర్ డ్యాం పనులను ప్రారంభించారు ముఖ్యమంత్రి. పోలవరంలో కాపర్ డ్యాంకు శంకుస్థాపన చేశారు చంద్రబాబు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఓకే 2019లోగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటికే 70% మట్టి పనులు పూర్తయ్యాయని తెలిపారు. పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు చంద్రబాబు. కోనసీమ సముద్రం పోలవరంతో టూరిజం డెవలప్ అవుతుందన్నారు. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల నీటిని కృష్ణబాబు. కాపర్ డ్యామ్కి ఈరోజు మనం శ్రీకారం చుట్టాం. ఇప్పటికే మీరు చూస్తే అనేక పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి. 170% మట్టి పనులు పూర్తయినాయి. దగ్గర ఇంకొక 30% పూర్తి కావాలి. అనుకున్న లక్ష్యం ప్రకారం కూడా పూర్తి అవుతా ఉంది. ఇంకొక పక్క గేట్లు కూడా 48 గేట్లు పూర్తిగా ఫ్యాబ్రికేషన్ అనుకున్న ప్రకారం జరుగుతా ఉంది. ఇప్పటికే 20 గేట్లు పూర్తయినాయి. ఇంకా 28 గేట్లు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్పిల్ ఛానల్ గాని స్పిల్ వే గాని ఈ రెండు కూడా కాంక్రీట్ సుమారు 16 లక్షల క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వర్క్ చేయాలి. ఆ పనులు కూడా ముమ్మరం చేశాం. ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. ఇప్పటికి మనం చేసింది 1 లక్ష క్యూబిక్ మీటర్లు మాత్రం అయింది. దాన్ని కూడా ముమ్మరం చేస్తున్నాం. విపక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలనలో దూసుకెళ్తున్న సీఎం చంద్రబాబు ఏలూరు పరిసర ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఏలూరు పరిసరాల్లో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.